Everyone, welcome to Race Academy. You're with Tanmay. I hope your sessions are being productive. So let's dive into today's current affairs of 13 July 2026. Here we go. India and New Zealand signs five memorandums of understanding to deepen the strategic partnership. So India and New Zealand ఏం చేస్తున్నారు friends? They are signing a five memorandum of understandings to deepen their strategic partnership. వాళ్ళిద్దరికి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గా ఉన్న స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ని ఇంక్రీజ్ చేయడానికి ఇంకా డీపెన్ చేయడానికి దే కేమ్ అప్ విత్ ఫైవ్ మోర్ ఎంఓయూస్. ఓకే, సో దేని బేసిస్ మీద తెచ్చుకుంటున్నారు? The five more MOUs is related to the defense, first one, animal husbandry, dairy, tourism, sports, and disaster management. These are the things they wanted to focus upon. Clear? The agreement aims to strengthen the bilateral cooperation in strategic, economic, people-to-people sector while enhancing collaboration in the Indo-Pacific region. Indo-Pacific regionలోని వాళ్ళ కొలాబరేషన్ని ఇంక్రీజ్ చేయడం కోసం అండ్ ఆల్సో పీపుల్ టు పీపుల్ సెక్టర్ని కూడా వాళ్ళు ఇంక్రీజ్ చేయడం కోసం ఈస్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ దీస్ ఫైవ్ MOUs. Clear everyone? The visit marks the first visit by the ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ టు న్యూజిలాండ్ ఇన్ నియర్లీ 40 years. 40 years తర్వాత మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఫర్ ద ఫస్ట్ టైం వెళ్ళారనమాట న్యూజిలాండ్కి. యా, వాట్ క్వశ్చన్ డూ వీ హ్యావ్? హౌ మెనీ MOUs were signed by How many MOUs were signed by the India and New Zealand recently? We have five MOUs. How many? We have five MOUs. Moving forward to our next article, everyone. Center amends drug rules 1945 to strengthen the regulation of the high alcohol containing drug formulation. సో ఎక్కువ ఆల్కహాల్ కంటైన్ అయి ఉన్న డ్రగ్స్ ఏమేమైతే ఉన్నాయో వాటి మీద రెగ్యులేషన్ అనేది కొంచెం హై స్ట్రిక్ట్ చేశారనమాట. రెగ్యులేషన్ అంటే ఏంటి? కంట్రోలింగ్ పవర్. లెట్స్ సి ఎవరి అండర్లో ఉంటుంది? ఆబ్వియస్లీ వెన్ ఇట్ ఈస్ డ్రగ్స్ రిలేటెడ్ యూ హ్యావ్ టు బై డిఫాల్ట్ థింక్ అబౌట్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. Yeah, so the Ministry of Health and Family Welfare has amended the drug rules of 1945 to strengthen the regulation of the medical formulation containing high levels of the ethyl alcohol. Under the amendment, medicinal formulations containing more than 12% of ethyl alcohol in pack sizes exceeding 30 ml will no longer be exempt under Schedule K of the డ్రగ్స్ రూల్స్ 1945. సో ఇంతకీ స్కెడ్యూల్ కే అంటే ఏంటి? వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ స్కెడ్యూల్స్ ఇన్ అవర్ డ్రగ్ రూల్స్ సచ్ as స్కెడ్యూల్ హెచ్, స్కెడ్యూల్ ఏ, స్కెడ్యూల్ కే. చాలా హైలీ ఇంపార్టెంట్ ఉన్నవన్నీ కే అండ్ హెచ్లోకి వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు వీటిని వాళ్ళు అమెండ్ చేస్తున్నారు. These products will now require license under the Drugs and Cosmetics Act of 1945. సో 30 ml కన్నా ఎక్కువగా అయితే ఆల్కహాల్ ఎందులో ఉంటాయో వారివి మాత్రం 1945 డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్స్లోని లైసెన్స్ తీసుకుంటే మాత్రమే వాళ్ళకి 30 ml కన్నా ఎక్కువ వస్తుంది, ఆర్ఎల్స్ రాదు. దిస్ ఫాల్స్ అండర్ స్కెడ్యూల్ H1. క్లియర్? మేకింగ్ దెమ్ ప్రిస్క్రిప్షన్ ఓన్లీ మెడిసిన్స్. సో ఇప్పుడు స్కెడ్యూల్ H1లో పడిన మెడిసిన్స్ అన్నిటికీ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇవ్వకూడదు. యా, సో నౌ దిస్ థింగ్ ఆల్సో ఫాల్స్ అండర్ దిస్ వన్. క్లియర్? సో ఇప్పుడు స్ట్రిక్టర్ మానిటరింగ్ ఉంది, రికార్డ్ కీపింగ్ ఆఫ్ ద రిక్వైర్మెంట్స్ కూడా ఉంటుందన్నమాట. ఈ మూవ్ యొక్క మెయిన్ గోల్ ఏంటి? ఏమేమైతే మిస్యూజ్ జరుగుతున్నాయో, మిస్యూజ్ ఆఫ్ సచ్ ఫార్ములేషన్ వైల్ ఎన్షూరింగ్ దట్ అవైలబిలిటీ ఫర్ జెన్యున్ థెరపటిక్ యూసెస్. సో జెన్యున్ యూసెస్కి కాకుండా ఇలా మిస్యూజ్ ఏమేమైతే జరుగుతున్నాయో అవి తగ్గించడం కోసం తెచ్చారనమాట. క్లియర్? నెక్స్ట్, withdrawal of the Schedule K exemptions. Medicinal formulations containing more than 12%. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, సో వాళ్ళకి మాత్రం లైసెన్స్ ఉండాలి అని అంటున్నాము. చలో, వాట్ క్వశ్చన్ డూ వీ హ్యావ్? విచ్ రూల్స్ వర్ రీసెంట్లీ amended to strengthen regulation of the high alcohol containing medicinal formulation? We have drug rules of 1945. Yeah, drug rules of 1945. Moving forward to our next article, everyone. Jharkhand unveils
Draft AI policy 2026 to 2031 to promote AI driven governance. సో ఏఐ డ్రివెన్ గవర్నెన్స్ చేయడానికి మన జార్ఖండ్ అనేది ఒక డ్రాఫ్ట్ అనేది తెచ్చిందనమాట, కంప్లీట్ ఏఐ పాలసీ కోసం. లెట్స్ దీని మీద ఎంత మనీ ఇన్వెస్ట్ చేస్తుంది? 1150 crores ఆఫ్ మనీని ఇన్వెస్ట్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఏంటి మెయిన్ గోల్ ఏంటి? నెక్స్ట్ 5 yearsలోని ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని గవర్నెన్స్ లోకి, పబ్లిక్ సర్వీస్ డెలివరీలోకి తెద్దాం అనుకోవడమే మెయిన్ గోల్ ఇక్కడ. యా. The policy aims to build AI infrastructure, strengthen digital capabilities, promote innovation, and accelerate AI adoption across government departments. సో గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఏమేమైతే ఉన్నాయో ఆ డిపార్ట్మెంట్స్ అన్నిటిలోని ఈ ఏఐ అనేది తేవాలి అని. క్లియర్ ఎవ్రీవన్? సో ఇన్వెస్ట్మెంట్ ఎంత అనుకున్నాము? 1150 crores for over 5 years. Main objectives are to build AI ready digital infrastructure, to improve efficiency, transparency, citizen centric governance, and to promote AI innovation startups and all. Clear everyone? Moving forward to our next article. Delhi makes Pink Saheli card mandatory for free bus travel for women. సో విమెన్ ఎవరెవరైతే ఫ్రీగా బస్ ని ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ పింక్ సహేలీ కార్డ్స్ ని ఇస్తున్నారు అనమాట. లెట్స్ సి. The Delhi government has made Pink Saheli smart card mandatory for the women to avail free travel in Delhi Transport Corporation and cluster buses. The new system will come into effect from 1st of August 2026, replacing the existing paper-based pink ticket. సో ఇంతకు ముందు విమెన్ ఎవరెవరైతే ట్రావెల్ చేస్తారో వాళ్ళకి ఒక పేపర్ బేస్డ్ పింక్ టికెట్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మాత్రం ఈ పేపర్ని కూడా ఎక్కువ వేస్టేజ్ అవుతుంది కదా, ఆ వేస్టేజ్ కూడా అవ్వకూడదని చెప్పి దే కేమ్ అప్ విత్ దిస్ కంప్లీట్ కార్డ్ బేస్డ్ సిస్టమ్. క్లియర్ ఎవ్రీవన్? కంప్లీట్ కార్డ్ బేస్డ్ సిస్టమ్. The initiative aims to digitalize the scheme. మెయిన్ ఏంటి? ఈ స్కీమ్ మొత్తాన్ని డిజిటలైజ్ చేయడం. సెకండ్, ట్రాన్స్పరసీ ఇంప్రూవ్ చేయడం. అప్పుడే కదా, కార్డ్స్ ఉంటేనే కదా అసలు ఎంతమంది ఉమెన్ ట్రావెల్ చేస్తున్నారు అన్ని డీటెయిల్స్ అనేది వస్తాయి, ఎంతమందికి ఈ స్కీమ్ అనేది వెళ్తుంది, ఎంత మనీ సేవ్ అవుతుంది. సో ట్రాన్స్పరసీ అనేది ఇంప్రూవ్ అవుతుంది అండ్ ఇట్ విల్ ప్రివెంట్ ద మిస్యూజ్ అనేవి ప్రివెంట్ అవుతాయి. అంటే ఢిల్లీ సిటిజన్ కాకుండా నేను ఢిల్లీ సిటిజన్ అని చెప్పుకోవడం, ఇలాంటి మిస్యూజెస్ అనేవి తగ్గుతాయి. అండ్ ఆల్సో స్ట్రీమ్లైన్ బెనిఫిషియరీ వెరిఫికేషన్. క్లియర్? టెక్నాలజీ ఇక్కడ ఏం యూస్ చేస్తున్నారు? నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ ఎనేబుల్ యూస్ చేస్తున్నారు ఫర్ స్మార్ట్ కార్డ్స్. ప్యాసింజర్స్ మస్ట్ ట్యాప్ ద కార్డ్ ఆన్ ద ఎలక్ట్రానిక్ టికెటింగ్ మషీన్ వైల్ బోర్డింగ్. సో ఎవరెవరైతే బస్ ఎక్కుతారో వాళ్ళందరూ ఇలాగా ఎలక్ట్రానిక్ టికెటింగ్ మిషన్ దగ్గర కార్డ్ ప్లేస్ చేస్తే చాలు, ఎవ్రీథింగ్ విల్ బి సార్టెడ్. సో దీనివల్ల మెయిన్ పర్పస్ ఏంటి? ఇందాక మెన్షన్ చేసినట్టు పేపర్స్ ని రీప్లేస్ చేస్తుంది, ట్రాన్స్పరెన్సీని ఇంక్రీజ్ చేస్తుంది, అండ్ రెడ్యూస్ ఆఫ్ ఫ్రాడ్స్ అనేవి తగ్గుతాయి. అండ్ ఆల్సో ఈ కంప్లీట్ మిషనరీ అనేది డిజిటలైజ్ అవుతుంది అనమాట. క్లియర్? వాట్ క్వశ్చన్ డు వి హ్యావ్? Which smart card has been made mandatory for free bus travel for women in Delhi from August 2026? We have Pink Saheli smart cards. Clear? Kyrgyzstan launches Manas and Art and Mahabharata Civilization Studies Center. India and Kyrgyzstan have jointly inaugurated the International Center for the Civilizational Studies Manas and Mahabharata in Abhishek, Kyrgyzstan, to significant academic, cultural, and civilizational cooperation between the two countries. So, India and Kyrgyzstan, both countries, యొక్క ties, particularly the soft power ties ని increase చేయడానికి కిర్గిజిస్తాన్ అనే కంట్రీ మానస్ అండ్ మహాభారత్ అని ఒక ఇనిషియేటివ్ ని తీసుకొని వచ్చిందనమాట. క్లియర్? దీన్ని ఎవరే ఓకే చేశారు? సిఎస్ఐఆర్, సెంటర్ ఫర్ స్టడీస్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, విచ్ ఇస్ ఇన్ న్యూఢిల్లీ. ఓకే. సో ఇంతకీ ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ సివిలైజేషన్ స్టడీస్ అంటే ఏంటి? ఇట్ హ్యావ్ ఇట్స్ హెడ్ క్వార్టర్స్ ఇన్ కిర్గిజిస్తాన్. కొలాబరేటింగ్ ఇన్స్టిట్యూట్స్ లోని సిఎస్ఐఆర్ ఉంది, విచ్ ఇస్ ఇన్ న్యూఢిల్లీ, అండ్ మానస్ నేషనల్ అకాడమీ అండ్ కిర్గిజిస్తాన్. క్లియర్? దీనివల్ల మెయిన్ గోల్ ఏంటి?
మన హిస్టరీ అండ్ కల్చర్ని కాపాడుతుంది. కంపారిటివ్ స్టడీస్ ఫర్ ద మహాభారత అనేది తెలుస్తుంది. ఇంటర్ కల్చరల్ డైలాగ్స్ అండ్ హ్యుమానిటేరియన్ డిప్లొమసీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఐషీ 2023 to 2024 female enrollment in higher education surpassed male enrollment for the seventh consecutive year. సో పాస్ట్ 7 times కూడా విమెన్ యొక్క హైయర్ ఎడ్యుకేషన్ లెవెల్లోని పార్టిసిపేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట మేల్ కన్నా. అండ్ నౌ ద లిస్ట్ increased as usual from the past 7 years. The Ministry of Education has released the All India Survey on Higher Education 2023 to 2024, highlighting significant progress in India's higher education sector. ఎంతమంది ఆల్మోస్ట్ 31.2% అనేది ఇంక్రీజ్ అయిందనమాట. అబ్బాయిలు మాత్రం ఓన్లీ 28.9% ఉంటే అమ్మాయిలు 31.2% ఉన్నారు. ఓకే, 42 పాయింట్ గ్రోత్ సిన్స్ 2014 to 2015. ఓన్లీ 2014 to 2015 మాత్రమే మనకి ఫాస్ట్ గ్రోత్ జరిగిందనమాట. సో ఓవరాల్ హైయర్ ఎడ్యుకేషన్ రేట్ అనేది ఇంక్రీజ్ అయింది. ఆల్మోస్ట్ 4050 crore స్టూడెంట్స్ అనేవాళ్ళు జాయిన్ అయ్యారు. ఆన్ విచ్ 2.24 crore ఆర్ విమెన్. ఓకే, ఇది అసలు ఏంటి, ఎప్పుడు లాంచ్ చేశారు? ఇట్ వాజ్ లాంచ్ ఇన్ 2015, 2011, 2010 to 2011 పీపుల్ బై మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇది ఏం చేస్తుంది, యాన్యువల్లీ కండక్ట్ చేస్తుంది అనమాట ఎన్రోల్మెంట్స్ ఏంటి అని. బై యూజింగ్ విచ్ బాడీ? బై యూజింగ్ డిపార్ట్మెంట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ బాడీ. ఇది స్టాటిస్టిక్స్ దేనికోసం ఇస్తుంది? స్టూడెంట్ ఎన్రోల్మెంట్ ఏంటి, గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఏంటి, ఫ్యాకల్టీ ఎవరు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, ఇవన్నీ డీటెయిల్స్ ఇది ఇస్తుంది అనమాట. క్లియర్? మూవింగ్ ఫార్వర్డ్ టు నెక్స్ట్, వాట్ క్వశ్చన్ డూ వీ హ్యావ్? అకార్డింగ్ టు ఐషీ, according to ISHE 2024 to 2023 to 2024 report, what was India's female cross enrollment ratio in the higher education? That is 31.2 percentage. That is 31.21 percentage. Moving forward to our next article, everyone. Saurav Ganguly inducted into ICC Hall of Fame. సో మీ అందరికీ సౌరవ్ తెలుసు కదా, హీఈస్ క్వైట్ ఫేమస్ కదా. సో ఈ ఫేమస్ అయిన క్రికెట్ కెప్టెన్ సౌరవ్ గంగూలీ గారు ఎవరైతే ఉన్నారో ఇతన్ని ఆ, మన ఐసీసీలోకి ఇండక్ట్ చేశారనమాట ఇన్ ద హాల్ ఆఫ్ ఫేమ్, బికమింగ్ ద 12th ఇండియన్ క్రికెటర్ టు రిసీవ్ దిస్ ఆనర్. సో 12th టైం ఇండియా ఇలాగ వెళ్తుంది అనమాట. ద రికగ్నిషన్ సెలబ్రేట్స్ గంగూలీస్ అవుట్స్టాండింగ్ కంట్రిబ్యూషన్ టు ద ఇంటర్నేషనల్ క్రికెట్, particularly his transformative leadership of the Indian cricket team during early 2000s. సో ఇతన్ని ఎందుకు తీసుకున్నారు? ఎందుకంటే అతను నేషనల్ లెవెల్లో అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఎంత అయితే మన క్రికెట్కి కష్టపడ్డారో, పర్టికులర్లీ ఇన్ ద టైమ్ పీరియడ్స్ ఆఫ్ 2000, ఇది రికగ్నిషన్ ని చూసుకుంటూ ఇతన్ని మెంబర్ కింద పెట్టారు. Now, what is this ICC? ICC is International Cricket Council, which is a part of centenary celebration. ఇది ఏం చేస్తుంది? లెజెండరీ క్రికెటర్స్ అండ్ అవుట్ స్టాండింగ్ అచీవ్మెంట్స్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సెలెక్ట్ చేస్తుంది అనమాట. న్యూ ఇంక్లూడిటీస్ are announced periodically by the ICC. The Hall of Fame includes both men and women cricketers from across the world. సో ఈ హాల్ ఆఫ్ క్రికెటర్స్ లోని మెన్ అండ్ విమెన్ ఇద్దరు టీమ్స్ కూడా ఉంటారు అండ్ ఇద్దరు టీమ్స్ ని పిలుస్తారు అనమాట. సో ఇంతకీ సౌరవ్ గంగూలీ గారు ఏం చేశారు? అతని టెస్ట్ డెబ్యూట్ ఇచ్చింది 1996 లో, అప్పుడే సెంచరీ కొట్టేశారు. హీ లెడ్ ఇండియా టు ద 2003 ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ ఫినాలే. He played a role in building fearless competitive Indian team, scored over 18,000 international runs across all formats, one of the India's most successful ODI captains అనమాట ఇతను సౌరవ్ గంగూలీ. What question do we have? Who became the 12th Indian cricketer to be inducted into the ICC Hall of Fame? That is Saurav Ganguly. That is Saurav Ganguly. Moving forward to our next article, Uttar Pradesh expands Nishulk boring yojana to strengthen irrigation for the small and marginal farmers. సో స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరికీ నిశుల్క్ బోరింగ్ యోజన అనేది చేస్తున్నారు అనమాట. ద గవర్నమెంట్ ఆఫ్ యూపీ హ్యాస్ కంటిన్యూ టు ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద నిశుల్క్ బోరింగ్ యోజన, ఫ్రీ బోరింగ్ స్కీమ్ అనమాట. ఇలా ఫ్రీగా ఇరిగేషన్ సిస్టమ్ వస్తుంది, పర్టికులర్లీ ఎవరికి స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం అనమాట. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి?
ఫ్రీ బోరింగ్ అనేది వస్తుంది ప్రైవేట్ ట్యూబ్‌వెల్స్ నుంచి. ప్రతి ఒక్క ఫార్మర్‌కి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆల్సో ఇరిగేషన్ ఫెసిలిటీస్‌ని రైన్ ఫెడ్ ఏరియాస్‌లోకి పంపించడానికి హెల్ప్ చేస్తుంది. మాన్సూన్ రెయిన్స్ మీద మాత్రమే డిపెండ్ అవ్వకుండా ఇరిగేషన్ మీద కూడా డిపెండ్ అయ్యేలా చేస్తుంది. అండ్ ఆల్సో క్రాప్ ప్రొడక్టివిటీ అండ్ ఫార్మర్స్ ఇన్‌కమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది దీనివల్ల. Clear. What question do we have? Which Uttar Pradesh government provides free borewell drilling facility to eligible small and marginal farmers to improve irrigation? That is Nishulk Boring Yojana. Clear? That is Nishulk Boring Yojana. So guys, this is very important, and hopefully each and every state have to implement this, because we have a lot of irrigation issues happening, particularly in the regions of Punjab, Chandigarh, Rajasthan. So అక్కడ కూడా ఇలాంటి స్కీమ్స్ అనేవి ఇంప్లిమెంట్ చేస్తే there are high chances that our small and marginal farmers will increase their productivity. So that is all for today, everyone. I hope you have a fruitful session. Please to subscribe our Telegram channel, Race for Jobs, for all government jobs related updates and materials. And please do give us a like, share, comment, and subscribe. Thank you, everyone.